హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే నిన్న డిన్నర్లోకి అయితే చపాతీ అండ్ పల్లి టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి. అది మీతో నేను షేర్ చేయాలని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ పల్లీలేంచి అయితే పక్కనైతే పెట్టుకున్నానండి. ఇక్కడ మీరు చపాతీలోకి, దోశల్లోకి ఈ పచ్చడి అనేది, బోండాల్లోకి ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళైతే కంపల్సరీ అయితే ట్రై చేయండి. ఇక్కడ నేను ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే పక్కనైతే తరిగి పక్కకైతే పెట్టేసుకొని, ఇక్కడ కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని మనం కొంచెం కలబెట్టాలి దాన్ని. కొంచెం ఇలా కలబెట్టుకొని మూత అనేది యాడ్ చేసుకోవాలి. మీరు నిన్న డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారు అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయో ఈ వీడియోకి అనేది నేనైతే వెయిట్ చేస్తాను. కామెంట్ కూడా ఎవరు చేస్తారో కూడా నేను వెయిట్ చేస్తాను. ఇక్కడే మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మనకు మగ్గిపోయిన తర్వాత చూడండి, మంచిగా మగ్గిపోయింది కదండి. ఆ మగ్గిపోయిన తర్వాత మనం వెల్లుల్లి అనేది, ఇక్కడ 2 వెల్లుల్లి తీసుకున్నానండి. ఆ 2 వెల్లుల్లి అయితే యాడ్ చేశాను. అండ్ కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు అండ్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలండి. వేడి మీద ఉన్నప్పుడు ఏంటంటే ఆ వేడిలో ఇవన్నీ వేసేసి కొంచెం కలబెట్టి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఒక్క చపాతీ తినేవాళ్ళు 2-3 చపాతీలు కూడా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అనమాట. ఇలా అయితే మిక్స్ చేసుకొని అట్లా పక్కకు అయితే పెట్టేసుకోవాలండి. చల్లారిన తర్వాత మాత్రమే ఈ మిక్సీ అనేది పట్టుకోవాలి. పల్లీలు అయితే నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను కదా, దాన్ని పొట్టు తీసుకొని ఇట్లా మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. ఈ పొడి మిక్స్ చేసిన తర్వాత నేను టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పెట్టుకున్నాం కదండి, అన్నీ కూడా మనం అది అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మనకు రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మనం అనేది పచ్చడిని మిక్స్ చేసేసుకున్నాను. ఇక్కడ నేనైతే తాలింపు పెట్టేశానండి. ఇలా చూడండి, బుడగలుగా వస్తుంది కదా, మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. డిన్నర్లోకే కదా నేను చేసిన చపాతీ అనేది. చపాతీలోకి టమాటా పచ్చడి కాంబినేషన్ వేరే లెవెల్గా ఉంటుంది. ట్రై చేయండి. ఎవరు కూడా ట్రై చేయని వాళ్ళైతే ఇక్కడైతే మీకు నేను టేస్ట్ చేసి కూడా మీకు నేను చూపిస్తున్నాను. చూడండి, చాలా సూపర్గా ఉంటుందండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కూడా చేయండి. ఎలా నచ్చిందో లేదో కామెంట్ కూడా చేయండి. బాయ్.